రాష్ట్రానికి ఇవాళ రేపు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రేపు హైదరాబాద్లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేసింది. రేపు ఎలక్షన్స్ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ. ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వర్షం పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. మళ్ళా రేపు వర్షాలు, దాంతో పాటు ఎలక్షన్లు కూడా ఉండడంతో అధికంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీకి సంబంధించిన డిఆర్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ భారీ వర్షాలు పడి లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతే కంట్రోల్ రూమ్ కి కాల్ చేయాల్సిందిగా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఒక నంబర్ ని రిలీజ్ చేశారు. 0402111111 కాల్ చేయాలి. ఇప్పటిలో ఏమైనా ఇబ్బంది పరిస్థితులు అధికారులు సూచిస్తా ఉన్నారు. సో ఆల్రెడీ వాతావరణము కొంత చల్లబడింది అనేటువంటి అంశం. దాంతో పాటు గ్రౌండ్ లెవెల్లో 30 టీంలు ఎక్కడైతే ఫీల్డ్ మీద ఉన్నాయో అవి అలర్ట్ గా ఉండాలని ఈవీడీఎం కి సంబంధించిన డైరెక్టర్ ఇప్పటికే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు అక్కడ నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. సో రెగ్యులర్ గా ఎక్కువ వర్షం పడితే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దృష్టి పెట్టాలి. దాంతో పాటు చెట్లు పెద్దగా ఉంటే వాటిని వెంటనే కొమ్మలు కొట్టేయాల్సిందిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఓవరాల్ గా వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఎలక్షన్లు సమర్థవంతంగా ఎక్కడ చేయకుండా జనం బయటికి వచ్చి ఓటు వేయాలంటే ఎక్కడ నీళ్లు ఆగినా కానీ వాటిని వెంటనే క్లియర్ చేస్తే వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా నేరుగా అవకాశం ఉంటుంది. సో వర్షాలు కొంత పడే అవకాశం ఉన్నా సరే గ్రౌండ్ లెవెల్లో మాత్రం సిబ్బంది అందరు కూడా ఇవాళ రేపు ఫుల్ ఫ్లెడ్జ్ గా అలర్ట్ గా ఉండాలని జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు ఈవీడీఎం డైరెక్టర్ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి సిబ్బందిని అలర్ట్ చేశారు. ముఖ్యంగా వాటర్ స్టాగ్నేట్ పాయింట్లు ఏవైతే వీళ్ళు గుర్తించడం జరిగిందో అక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి, దాంతో పాటు లోకల్ గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో వర్షాలు మాత్రం ఎక్కువ ఇవాళ రేపు ఎక్కువ పడేటువంటి అవకాశం మాత్రం ఉంది. సో అధికంగా కుగట్పల్లి, షేర్లింగంపల్లి, అల్వాల్ ఈ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయనేది వాతావరణ శాఖ నుంచి జిహెచ్ఎంసీకి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో వాళ్ళు కొంత అలర్ట్ అయ్యి సిబ్బందిని అలర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అనిల్.